గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఫినాన్షియల్ ఆర్గనైజేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫైనాన్స్ సెంటర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫైనాన్స్ ఇస్తుంటారు. సో ఫైనాన్స్ ఇస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ మనం ప్రిపేర్ చేస్తుంటాం. అంటే వాళ్ళు లోన్ తీసుకున్న అమౌంట్ ఎంత, దానికి ఇంట్రెస్ట్ ఎంత. ఓకే, సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పేమెంట్ చేస్తూ ఉంటారు, మంత్లీ పేమెంట్ చేస్తూ ఉంటారు కదా. సో అండ్ పేమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మంత్ పేమెంట్ చేశారా లేదా, అండ్ మనం పేమెంట్ చేస్తారనుకుంటే ఓకే మనం డేటాబేస్ అనేది ప్రిపేర్ చేస్తుంటాం. సో నెక్స్ట్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వాళ్ళ దగ్గర ఏ పేమెంట్ బ్యాలెన్స్ మన దగ్గర డ్యూ ఉంది అండ్ టోటల్ ఎంత అమౌంట్ మన దగ్గర డ్యూ ఉంది. ఓకే, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ క్లియర్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సో నో డ్యూ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అనేది చిన్న షో కావాలి. ఓకే, సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాబేస్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ ఇస్ అ సీరియల్ నెంబర్, నేమ్స్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లోన్ అమౌంట్, నెక్స్ట్ ఇంట్రెస్ట్, total, okay, next for example first due. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్యాలెన్స్ వచ్చేసి ఒక 5 డ్యూస్, అంటే మన బయట చూసినట్లయితే చాలా డ్యూస్ ఉంటాయి, ఒక 15-20 డ్యూస్ ఉంటాయి. ఓకే, నేను ఒక చిన్న ప్రిపేర్ చేస్తున్నాను, ఇక్కడ ఒక 5 డ్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అని చెప్పేసి పైన సబ్స్క్రిప్ట్ రావాలి కదా. సో ఇలా ఫస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ కార్నర్ పైన క్లిక్ చేసి సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. అలా ఫస్ట్ వచ్చేస్తుంది. దెన్ రిమైనింగ్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. 5 డ్యూస్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పెండింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే పెండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ పెండింగ్ బ్యాలెన్స్ రావాలి. ఇన్ కేస్ టోటల్ పే చేసినట్లయితే ఏం రావాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నో డ్యూ అని చెప్పేసి మనకు సో ఇన్ఫర్మేషన్ షో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 మెంబర్స్ తీసుకుంటున్నాను. మధు, రాజు, మురళి, అరవింద్, నందు. ఓకే, దెన్ లోన్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000, 1,75,000, so 2 lakhs plus 2,25,000 plus 3 lakhs. ఓకే, దెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్, సో వాళ్ళు బయట ఏ విధంగా అయితే చెప్తారో సో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాజువల్గా ఒక 3% తీసుకోవాలి అనుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు సో లోన్ అమౌంట్ ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 3% ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో 3 ఇచ్చేసి పర్సంటేజ్ ఇవ్వండి, దెన్ అంటారు. ఓకే, 4,500 ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4,500 రూపీస్ వచ్చేసింది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, అంటే సార్ ఫర్ మంత్కి 4,500 లేదా ఇయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ డిపెండ్ ఆన్ సో వాళ్ళు ఎలా క్యాలిక్యులేషన్ చేయమంటే అలా క్యాలిక్యులేషన్ చేయండి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మంత్ 1,50,000 తీసుకున్నాం. ఓకే, ఫర్ మంత్ 4,500 అనుకుందాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగైన్ మళ్ళీ కంట్రోల్ ప్లస్ నొక్కండి, ఇక్కడ ఇంకొక యాడ్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చింది కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హెడింగ్లో ఏం రాయాలి, ఇంట్రెస్ట్ ఫర్ 1 month అని రాయండి. ఓకే, దెన్ ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తారు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఇంట్రెస్ట్. ఓకే, టోటల్ ఇంట్రెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను పెండింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్, ఇక్కడ ఎవ్రీ 5 ఉంది కదా. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు 4,500 ఇంటూ 5 ఇస్తున్నాను. సో 22,500 దర్ ఇస్ అ టోటల్ ఇంట్రెస్ట్. సో రిమైనింగ్ అప్లై కావాలంటే ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ డబల్ క్లిక్ చేస్తాం. ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అరవింద్ ఉన్నాడు, ఇతను ఒక 10 ఇంట్రెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని డ్యూస్ లో పే చేస్తా అని చెప్పాడు, ఒక 5 కాదు అతను 10 అని. ఇక్కడ ఏం చేస్తాం అప్పుడు 10 అని రాస్తాం. ఓకే, సో 10 ఇస్తే 10 అని రాస్తాం, 5 ఇస్తే 5 అని రాస్తాం. ఇతను ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇచ్చాడు అనుకుందాం,
ఇక్కడ ఏం చేస్తాం 8 అని ఇస్తాం. ఓకే, 8 months, 5 months, 2 months, వాట్ 24 months అయితే 24 months అని ఇస్తాం. ఇప్పుడు టోటల్, సో టోటల్ ఎలా వస్తుంది, ఈజ్ ఈక్వల్ లోన్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి మనకు ఎన్ని డ్యూస్లో పేమెంట్ చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ 5 డ్యూస్లు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మంత్ డ్యూ అమౌంట్ ఎంత అవుతుంది, సో అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కంట్రోల్ ప్లస్ నొక్కండి. ఫర్ మంత్ డ్యూ అమౌంట్, ఓకే, ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్యాల్కులేషన్ అవుతుంది, ఇజ్ ఈక్వల్ టోటల్ అమౌంట్ డివైడెడ్ బై ఎన్ని డ్యూస్ లో పే చేస్తున్నాం మనం, 5 చేసండి. ఫర్ డ్యూలో ఎంత పేమెంట్ చేయాలి, 34,000. సో రిమైనింగ్ కూడా సేమ్ అనుకుంటే ఏం చేయాలి, సో సేమ్ డబల్ ఇచ్చేసేయండి ఆటోమేటిక్గా. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను పేమెంట్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, ఈ 5 డ్యూస్ లో మొత్తం అంటే 34,500 పేమెంట్ చేశాడు కదా. ఇక్కడ ఏమైపోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ బ్యాలెన్స్ నుంచి ఎంత మైనస్ అయిపోవాలి, 34,500 రూపీస్ మైనస్ అయిపోయి పెండింగ్ ఇన్ఫర్మేషన్ లో రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మనకు కనిపించాలి. ఓకే, సో దానికి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం మనం. సో ఫార్ములా ఏంటి అంటే ఇజ్ ఈక్వల్ ఇఫ్ ఓపెన్ ద బ్రాకెట్, సో టోటల్ అమౌంట్ ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది, అవునా. సో టోటల్ అమౌంట్ మైనస్ ఓపెన్ ద బ్రాకెట్ ప్లస్ ఫస్ట్ డ్యూ అమౌంట్ ప్లస్ సెకండ్ డ్యూ అమౌంట్ ప్లస్ థర్డ్ డ్యూ అమౌంట్ ప్లస్ ఫోర్త్ డ్యూ అమౌంట్ ప్లస్ ఫిఫ్త్ డ్యూ అమౌంట్. ఓకే, రాసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడ F2 అంటే టోటల్ ఇన్కమ్. ఇవన్నీ కూడితే కూడా ఏమవుతుంది, ఈ టోటల్ రావాలి. సో అప్పుడు ఇజ్ ఈక్వల్ 0 అయితే ఓకే, మనకి ఏమని రావాలి అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నో డ్యూ అని రావాలి. సో నో డ్యూ ఇస్తున్నాను, బ్రాకెట్ క్లోజ్ అగైన్ కామా. పెండింగ్ బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ పెండింగ్ బ్యాలెన్స్ కూడా రావాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే యాజ్ అ సేమ్ ఫామ్ లో మళ్ళీ టైప్ చేయండి, ఇజ్ ఈక్వల్ సేమ్ టోటల్ అమౌంట్ F2 minus again open the bracket H2 plus I2 plus and J2 plus K2 plus and L2. Okay, so bracket close again, bracket close again, bracket close. So ఇక్కడ ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ 30 సమ్ అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే, సో రిమైనింగ్ అప్లై కావాలంటే ఏం చేస్తాం, డబల్ ఇచ్చేస్తాం. ఓకే, వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫస్ట్ డ్యూ అమౌంట్ పేమెంట్ చేసారు అనుకుందాం. ఇక్కడ చేంజెస్ అయిపోతాయి చూడండి, ఇక్కడ మాడిఫై చేస్తున్నాం. సో ఎంత ఫర్ మంత్ ఎంత వేయాలి, 40,250. అక్కడ మారిపోతుంది చూడండి 46,000 ఎంత. సో అది మారిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ టోటల్ అమౌంట్ పేమెంట్ చేశాడు అనుకుందాం. చూడండి ఇక్కడ ఏమైపోయింది, మనకి నో డ్యూ అని వచ్చేసింది. ఓకే, సో మనం ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ మనం ప్రిపేర్ చేయాలనుకుంటే ప్రిపేర్ చేయవచ్చు. సో ఎవ్రీ వన్ పేమెంట్ చేసినట్లయితే నో డ్యూ, అగైన్ నో డ్యూ. సో ఇతను కూడా ఫర్ ఎగ్జాంపుల్ 58,500 అనుకుందాం. నెక్స్ట్ 74400 మారిపోతుంది కదా. సో జస్ట్ నో డ్యూ, నెక్స్ట్ నో డ్యూ. ఓకే, ఇక్కడ ఎందుకు మారలేదు, ఫర్ ఎగ్జాంపుల్ F2 46,000 కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 zeros కూడా. సో నో డ్యూ అయిపోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇన్ కేస్ ఏదైనా పెండింగ్, ఓకే అందరు ఎవ్రీ మంత్ 5th మంత్ పెండింగ్ ఉంది అనుకుందాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క మంత్ ఇక్కడ ఉన్న ఫర్ మంత్ అమౌంట్ మాత్రం ఇక్కడ పెండింగ్ లో కనిపిస్తుంది. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న ఈ డేటాబేస్ అనేది ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గట్ ఇట్ రైట్. ఎవ్రీ వన్ మొత్తం పేమెంట్ చేస్తే ఏమైపోతుంది, ఫర్ ఎగ్జాంపుల్ సో ఆ విధంగా నో డ్యూ అనేది కనిపిస్తుంది. రైట్, గట్ ఇట్.
ఓకే.